గుజరాత్ లో రాజ్యసభ ఎన్నికలు పొలిటికల్ హైడ్రామాకు తెరతీశాయి. ఎన్నికల ఫలితాలపై క్షణక్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది. ఈ ఎన్నికలను రద్దు చేయాలి అంటూ కాంగ్రెస్ ఈసీని ఆశ్రయించడంతో కౌంటింగ్ నిలిచిపోయింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు బయటకు చూపి వేశారని ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలను ఈసీ ముందు ఉంచింది. బీజేపీకి ఓటేసిన వారిద్దరి ఓట్లను రద్దు చేయాలని కోరింది. దీంతో ఎన్నికల కమిషనర్లతో పాటు ఈసీ ఉన్నతాధికారులు కూడా సమావేశమయ్యారు. ఇటు బీజేపీ కూడా ఈసీని ఆశ్రయించింది. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటు బయటకు చూపి వేశాడంటూ ఫిర్యాదు చేసింది. అతని ఓటును రద్దు చేయాలని కోరింది. రెండు పార్టీల పరస్పర ఆరోపణలతో గుజరాత్ రాజకీయం వేడెక్కింది. ఫలితాలపై ఆసక్తిని మరింత పెంచింది. ఒకవేళ బీజేపీ కోరినట్లుగా ఈసీ ఆ ఓటును రద్దు చేస్తే అహ్మద్ పటేల్కు ఇబ్బందికరమైన పరిస్థితి. విలువలు సిద్ధాంతాలు అనే మాటల్ని పక్కన పెట్టి కేవలం రాజకీయ కోణంలో చూస్తే గుజరాత్ రాజ్యసభ ఎన్నికలు హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ను తలపించాయి. పోలింగ్ ప్రారంభం కాగానే ఆనంద్ రిసార్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను భారీ కాన్వాయ్ తో తరలించింది. గుజరాత్ అసెంబ్లీలోని స్వర్ణ సంకుల్ భవన్ లో ఓటింగ్ జరిగింది. రిసార్టులో ఉన్న 44 మందితో పాటు ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు, జీపీపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ కోటేస్తారని, ఆయన తేలిగ్గా గెలుస్తారని కాంగ్రెస్ భావించింది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన శంకర్ సింగ్ వాఘేలా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఓటింగ్ జరుగుతూ ఉండగానే కాంగ్రెస్ బీజేపీ నేతలు ప్రకటనలు, ఓటు వేసిన ఎమ్మెల్యేల ప్రకటనలతో అంతా అయోమయ పరిస్థితి ఏర్పడింది. 3 సీట్లు మావేనని బీజేపీ అంటే పటేల్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. ఎన్సీపీ ఎమ్మెల్యేలిద్దరూ కాంగ్రెస్ కే ఓటేస్తారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అయితే ఆ ఇద్దరు బీజేపీకే ఓటేస్తారని గుజరాత్ సీఎం రూపానీ ప్రకటన చేయడంతో అయోమయం ఏర్పడింది. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు, ఒకరు కాంగ్రెస్ కు మరొకరు బీజేపీకి ఓటు వేసినట్టు తేలింది. రిసార్టులో ఉన్న 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అహ్మద్ పటేల్ కే ఓటు వేశారని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే అందులో ఇద్దరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని తేలడంతో పార్టీ శిబిరంలో గుబులు రేపింది. పోలింగ్ జరిగే కొద్దీ అహ్మద్ పటేల్ గెలుపు ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఓటు వేసిన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లుగా హస్తం పార్టీ నాయకులు గుర్తించారు. ఆ 2 ఓట్లను రద్దు చేసి కౌంటింగ్ నిర్వహించాలని కోరారు. ఎన్సీపీ ఇద్దరు ఎమ్మెల్యేల్లోనూ ఒకరు హ్యాండ్ ఇవ్వడంతో కాంగ్రెస్ కష్టాల్లో పడింది. నితీష్ కుమార్ బీజేపీతో జట్టు కట్టడాన్ని వ్యతిరేకిస్తూ జేడీయూ ఎమ్మెల్యే కాంగ్రెస్ కోటేశారు. కాంగ్రెస్ కున్న 44 మంది ఎమ్మెల్యేల్లోనూ ఇద్దరు చేజారినా జేడీయూ ఎన్సీపీ అభ్యర్థి సపోర్ట్ తో గెలుస్తామని కాంగ్రెస్ గట్టి నమ్మకంతో ఉంది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ఎన్సీపీ ఎమ్మెల్యే కందాల్ జడేజాపై చర్య తీసుకోనున్నట్లుగా ఎన్సీపీ నాయకత్వం ప్రకటించింది. ఓటింగ్ పూర్తయిన తర్వాత మొత్తం 176 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసినట్లుగా అధికారులు ప్రకటించారు. అమిత్ షాకు మద్దతుగా ఓటు వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేసిన అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకునేందుకు అమిత్ షాను కలవడంతో కాంగ్రెస్ నాయకుల్లో కలవరం పెరిగింది. దీంతో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఎన్నిక రద్దు చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలిద్దరూ తాము ఎవరికి ఓటు వేశామో బహిరంగంగా చూపించడంతో వారి ఓట్లు రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కౌంటింగ్ కాసేపట్లో మొదలవుతుంది అనుకుంటూ ఉండగా ఎన్నికలు రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు ఈసీని కలిశారు. ఓటు వేయడాన్ని చూపించిన వారి ఓట్లు రద్దు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు వీడియోలు పరిశీలించేందుకు అంగీకరించారు. కౌంటింగ్ ప్రారంభం కావడానికి ముందే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భారీ జనసందోహంతో కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు.